హాయ్ హలో అండి, దిస్ ఇస్ మేఘనా రెడ్డి వెల్నెస్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అండి నేను మన ఛానల్ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయబోతున్నానండి. సమ్మర్కి సంబంధించింది. సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకూడదు అని రకరకాలుగా కూల్ డ్రింక్స్ అనేవి చాలా తీసుకుంటారు. దాని గురించి నేను వీడియో చేయబోతున్నానండి. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అండి ఆ సమయంలో మీకు డిహైడ్రేట్ అవ్వకుండా మీరు ఉంటారు అని అనుకుంటారు, కానీ దానివల్ల మనకి నష్టమే అండి. క్యాలరీసే లోపలికి వెళ్ళిపోతాయి బాడీ లోపలికి, తప్ప ఎటువంటి న్యూట్రిషన్ బెనిఫిట్స్ అనేవి ఉండవండి. మీరు కానీ మీ పిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ అనేది తీసుకోవద్దండి. బటర్ మిల్క్ తీసుకోండి, కొబ్బరి నీళ్ళు తీసుకోండి, సీజనల్ ఫ్రూట్ అంటే వాటర్ మిలన్ తీసుకోండి, కీరా దోస తీసుకోండి, తాటి ముంజలు, ఇంకా నిమ్మకాయ నీళ్ళు ఇవి కూడా మీరు తీసుకోండి. అదేవిధంగా అండి వాటర్ కూడా మీరు సబ్జా నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి. సబ్జా గింజల్లో వాటర్ వేసి నానబెట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. అది కూడా బాడీలోని హీట్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అదేవిధంగా హెర్బల్ లైఫ్ అఫ్రెష్ని కూడా వాడొచ్చండి. అదేవిధంగా అండి ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ వాటర్ చొప్పున తీసుకోవాలండి. ప్రతి ఒక్కరు ముందుగా వాటర్ని కరెక్ట్గా తీసుకుంటేనే మీరు వెయిట్ లాస్ ప్రక్రియలో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా డైట్ చేసినా, ఏది చేసినా కూడా వాటర్ అనేది మీరు కరెక్ట్గా బాడీకి ఇస్తేనే మీరు తీసుకున్న న్యూట్రిషన్ అంతా పర్ఫెక్ట్గా మింగిల్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు అండి ఈ కూల్ డ్రింక్స్ గట్రా అన్నీ అవాయిడ్ చేసేసి ఈ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి బొండాలు అలా తీసుకోండి. అదేవిధంగా నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళకి కూడా కాస్త మితంగా తినమని చెప్తామండి. ఎందుకంటే మా డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా అండి కూల్ డ్రింక్స్ దూరంగా ఉండండి, వాటర్కి, కొబ్బరి నీళ్ళకి దగ్గరగా ఉండండి అని చెప్తున్నాను. అదేవిధంగా అండి ప్రతి ఒక్కరు పిల్లలకి కూడా ఏడుస్తున్నారు కదా అని కాకుండా వారికి పోషక విలువలు చెప్పుతూ ఈ బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు, ఈ సబ్జా వాటర్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అదేవిధంగా అండి బార్లీ వాటర్ కూడా తీసుకోవచ్చు. బార్లీ వాటర్ని సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు అండి. అనేక రకాల పోషక విలువలు ఉంటాయండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బార్లీ వాటర్లో. అదేవిధంగా వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ ప్రక్రియలో ఉన్నవారు కూడా బార్లీ వాటర్ తీసుకోవచ్చు అండి. బార్లీ వాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మన ఛానల్లో వీడియో చేశాను. ఈ వీడియో కింద లింక్ అనేది ఇస్తానండి. ఆ వీడియోకి మీరు విజిట్ చేసి ఒకసారి మీరు ప్రాసెస్ అంతా చూడండి. తప్పకుండా మీరు కూడా బార్లీ వాటర్ తీసుకోండి. ఓకేనా అండి? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై.